Good morning, students. Today chapter is 7th A and 8th A groups in P block elements. సో ఇక్కడ మనము నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 నుంచి 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ 2017లో అడిగారు ఈ క్వశ్చన్. సో చూడండి, ఎక్స్ ఎక్స్ డాష్ అంటే ఇక్కడ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనమాట. అంటే హాలోజన్స్ అనేవి మనకు రెండు కూడా ఇక్కడ హాలోజన్సే అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి హాలోజన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ ఇది వచ్చేసి హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ విత్ డిఫరెంట్ హాలోజన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఎక్స్ డాష్ ఉన్నప్పుడు మనకు 1 బాండ్ పేర్ 3 లోన్ పేర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ లీనియర్ ఫామ్ అవుతుంది. సో 3 ఇక్కడ 3 ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ డాష్ 3 అంటే మనకు 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో అప్పుడు టీ షేప్. నెక్స్ట్ 1 అనమాట. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలాగే ఎక్స్ ఎక్స్ డాష్ 5 అంటే మనకు 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటుంది. అప్పుడు మనకి షేప్ ఏమవుతుంది? స్క్వేర్ పిరమిడల్. నెక్స్ట్ ఇక్కడ 7 కూడా బాండ్ పేర్స్ అనమాట. పెంటగోనల్ బై పిరమిడల్ 2. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, given below are two statements. One is labeled as assertion A, the other is labeled as reason A. సో ఇక్కడ చూడండి, మనకు ICL ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ I2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ. చూడండి, ICL అనేది మోర్ రియాక్టివ్ దాన్ I2. రీజన్ ఏంటి? ICL బాండ్ ఈజ్ వీకర్ దాన్ I అంటే అయోడిన్. సో అయోడిన్ బాండ్ కంటే అయోడిన్ క్లోరిన్ బాండ్ అనేది వీక్గా ఉంటుంది. అందువల్ల అయోడిన్ క్లోరైడ్ అనేది మనకు మోర్ రియాక్టివ్గా ఉంటుంది దాన్ I2. సో ఇక్కడ చూడండి, ఇది కూడా రైట్ అండ్ ఇది కూడా రైట్. డ్యూ టు పోలార్ బాండ్స్ ICL అనేది మోర్ రియాక్టివ్గా ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఎలక్ట్రాన్ డిఫరెన్స్ అనేది వేరుగా ఉంటుంది, ఈ రెండింటి సేమ్గా ఉంటుంది. కాబట్టి ఈ బాండ్ అనేది వీక్గా ఉంటుంది. సో రెండు కూడా రైట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు, O3 మాలిక్యూల్ ఈజ్ బెంట్. సో మనకు O3 అనేది బెంట్గా ఉంటుంది, ఇక్కడ లోన్ పేరు ఉంటుంది. సో మనకి ఇక్కడ బెంట్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ONF ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ NO2 మైనస్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ONFలో ఆక్సిజన్ వచ్చేసి 8, నైట్రోజన్ 7, ఫ్లోరిన్ వచ్చేసి 9. సో టోటల్ 24. సో NO2 మైనస్, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8 అండ్ ఇంకో ఆక్సిజన్ O2 కదా, అండ్ +1. సో టోటల్ 24. సో ఇది కూడా రైట్. OF2 ఈజ్ ఆన్ ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరైడ్. ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరిన్ కాదు, ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్ అనాలి ఇక్కడ. ఓకేనా? సో చూడండి, ఎందుకు ఇక్కడ ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్ అనాలంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఉంటుందో ఫస్ట్ అది యూజ్ చేయాలన్నమాట. సో ఆక్సిజన్ కంటే ఫ్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్ అనాలి. సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి, Cl2O7 ఈజ్ అన్ అన్హైడ్రేట్ ఆఫ్ పర్క్లోరిక్ యాసిడ్. HClO4 హీట్ చేసినప్పుడు మనకు Cl2O7 అనేది మనకు ఫామ్ అవుతుంది. కాబట్టి Cl2O7 మనము ఈజ్ అన్ అన్హైడ్రేట్ ఆఫ్ పర్క్లోరిక్ యాసిడ్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెయిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి,
అమాంగ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిటీ. ఇక్కడ ఈ కాంపౌండ్స్లో అసిడిటీ అనేది మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ క్లోరిన్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ క్లోరిన్ ఇంక్రీజ్ అయితే అసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లోరిన్కి +1, ఇక్కడ +3 అండ్ ఇక్కడ +5, ఇక్కడ వచ్చేసి +7. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే దాని యొక్క అసిడిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద కాంపౌండ్స్ షోన్ బిలో విచ్ వన్ ఈజ్ రివీల్డ్ ఏ లీనియర్ స్ట్రక్చర్. ఇక్కడ లీనియర్ స్ట్రక్చర్ ఏంటి అంటున్నాడు. సో మనకి HOCl డబుల్ బాండ్ హైడ్రోజన్ అండ్ ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి ఇది బెంట్ స్ట్రక్చర్. అండ్ ఆక్సిజన్, ఓజోన్ కూడా మనకు బెంట్ స్ట్రక్చరే. N2O అనేది మనకు ఇక్కడ లీనియర్ స్ట్రక్చర్. సో ఇక్కడ అడిగింది మనకు లీనియర్ స్ట్రక్చర్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఈ నైట్రోజన్ అనేది కూడా మనకు బెంట్ స్ట్రక్చర్ని ఇస్తుంది, NO2. సో ఈ క్వశ్చన్లో మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కాలం 1, కాలం 2. ప్యూర్ నైట్రోజన్ అనేది మనకు సోడియం అజైడ్ ఆర్ బేరియం అజైడ్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ హేబర్ ప్రాసెస్లో మనకు ఏం ఫామ్ అవుతుంది? అమ్మోనియా. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెకాన్స్ ప్రాసెస్, ఇక్కడ మనకు క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. సో డెకాన్ కదా, డీకన్స్ ప్రాసెస్ అనేది మనకు ఇక్కడ క్లోరిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ? సో 4 అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 1 అనమాట. సో ఈ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, CaCl2 and CaOCl2 twice, calcium dichloride and calcium hypochlorite are components of. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క మిక్చర్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్లోరిన్ shows the bleaching action in the presence of moisture due to the formation of. ఇక్కడ చూడండి, క్లోరిన్ అనేది మనకు వాటర్ మాయిశ్చర్ చేసినప్పుడు మనకు ఇక్కడ HCl అండ్ HOCl ఫామ్ అవుతుంది. ఈ HCl అనేది అన్స్టేబుల్ కాబట్టి మనకు HCl ప్లస్ ఆక్సిజన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ ఆక్సిజన్ని మనము నాసెంట్ ఆక్సిజన్ అంటాం. సరే, నాసెంట్ ఆక్సిజన్ అంటే అప్పుడే రిలీజ్ అయిన నవజాత, అంటే అప్పుడే రిలీజ్ అయిన దాన్ని మనము నాసెంట్ ఆక్సిజన్ అంటాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, which of the following pairs shows highest bond dissociation enthalpy among the halogens and lowest bond dissociation enthalpy among hydrogen halides? సో ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆర్డర్ చూడండి ఒకసారి. హాలోజన్స్ది Cl2, Br2, F2 అండ్ I2. ఇక్కడ హైయెస్ట్ అన్నాడు, హైయెస్ట్ దేనికి ఉంది? క్లోరిన్. సో ఆప్షన్స్లో క్లోరిన్, మిగతా దేంట్లో ఏది లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే హైడ్రోజన్ హ్యాలైడ్స్ యొక్క బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ చూడండి, HF అండ్ HCl, HBr అండ్ HI. ఇక్కడ లోయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అన్నాడు, HIకి ఉంటుంది, కానీ ఇక్కడ HCl ఇచ్చారు.
సో ఫస్ట్ దాని ప్రకారం ఆప్షన్ 2ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో యాక్చువల్గా హెచ్ఐకి లోయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఉంటుంది. సో ఈ ఆర్డర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ halogens the one which can oxidize water to oxygen is. సో ఇక్కడ ఇచ్చిన వాటర్లో వాటర్ని ఆక్సిడైజ్ చేసి ఆక్సిజన్ని ఇస్తుంది. సో అదేంటి అంటే ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది మనకు ఇక్కడ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు హెచ్ఎఫ్ అండ్ ప్లస్ ఓ2 అనేది రిలీజ్ అవుతుంది. కానీ Cl2 ప్లస్ H2O అనేది మనకు HCl ప్లస్ HOClగా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ Br2 ప్లస్ H2O HBr ప్లస్ HOBr ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ I2 అయోడిన్ అనేది H2Oతో రియాక్షన్ జరగదు. సో దీని ప్రకారం ఆక్సిజన్ ఇచ్చే రియాక్షన్ ఏంటి ఇక్కడ? ఫ్లోరిన్ మాత్రమే ఆక్సిడైజ్ చేస్తుంది H2Oను. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the following orders is correct for the bond dissociation enthalpy of halogen molecules? సో మనకు లాస్ట్ క్వశ్చన్లో ఇది రిపీట్ అయింది చూడండి, Cl2 Br2 F2 I2. సో ఇది వచ్చేసి ఆర్డర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the variation of the boiling points of the hydrogen halides in the order. సో ఆర్డర్ వచ్చేసి మనకు ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ ఇచ్చాడు. సో ఎక్స్ప్లెయిన్ ద హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్. సో యాక్చువల్గా బాయిలింగ్ పాయింట్ అనేది మాలిక్యులర్ వెయిట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. టాప్ టు బాటమ్ మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా హైయెస్ట్గా ఉంటుంది. హెచ్ఐకి హైయెస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ హెచ్ఐ కంటే ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. So there is a strong hydrogen bonding between HF molecules. So option 1 is the right answer. And the next question, fluorine is a strong oxidizing agent than chlorine because. So fluorine అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ క్లోరిన్ కంటే ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే ఫ్లోరిన్ బాండ్ హ్యాస్ లో ఎంథాల్పీ ఆఫ్ డిసోసియేషన్. సో అండ్ నెక్స్ట్ ఫ్లోరైడ్ అయాన్స్ హ్యాస్ హై హైడ్రేషన్ ఎంథాల్పీ. సో ఈ రెండు కూడా మనకు ఈ రీజన్స్ కాదు. సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి? A అండ్ B. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి, యాసిడ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్ ఇన్ ద ఆర్డర్ గివెన్. సో HF, HCl, HBr, HI. రీజన్ స్టేట్మెంట్ 2 చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ 2, యాజ్ ద సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్, ద బాండ్ స్ట్రెంగ్త్ HF, HCl, HBr డిక్రీజెస్ అండ్ సో ద యాసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్. సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా రైట్. టాప్ టు బాటమ్ చూడండి, HF ఇక్కడ HI, ఇక్కడ బాండ్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్. సో ఈజీగా మనకు H+ అనేది ఇస్తుంది కంపేర్ టు HF. కాబట్టి అసిడిటీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో రెండు కూడా కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in which of the following arrangements the given sequence is not strictly according to the properties indicated agonist. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఒకటి తప్పుగా అగనెస్ట్గా ఉంది, సో రాంగ్గా ఉంది. అదేంటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్డర్ అనేది ఆక్సిడైజింగ్ పవర్ రైట్. అండ్ నెక్స్ట్ HF less than HCl less than HBr less than HI ఇంక్రీజింగ్ అసిడిక్ స్ట్రెంగ్త్. సో టాప్ టు బాటమ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ప్రీవియస్ బిట్లోనే చూసాం చూడండి, రిపీట్ అవుతున్నాయి టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంక్రీజింగ్ pKa వాల్యూస్. సో ఇక్కడ చూడండి, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ pKa వాల్యూస్ కాదు, Ka వాల్యూస్. Ka వాల్యూస్ అంటే యాసిడిక్ స్ట్రెంగ్త్ అనమాట. సో pKa వాల్యూస్ అనేది యాక్చువల్గా ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి. సో ఇది అనేది ఇక్కడ రాంగ్.
Option 3 is the right answer. And next question. Which of the following statements is not true for halogens? సో ఇక్కడ ఒకటి నాట్ ట్రూ ఫర్ హాలోజన్స్ అన్నాడు. ఆల్ ఫార్మ్ మోనోబేసిక్ ఆక్సీ యాసిడ్స్ రైట్, అండ్ ఆల్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇది కూడా రైట్. ఆల్ బట్ ఫ్లోరిన్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఫ్లోరిన్ అనేది మనకు ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ అండ్ జీరో ఆక్సిడేషన్ స్టేట్లో మాత్రమే ఉంటుంది, పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండదు. ఎందుకంటే మన పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ ఏంటి, ఫ్లోరినే కదా. సో దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ క్లోరిన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద కాంపౌండ్స్ గివెన్ ఇన్ కాలమ్ 1, కాలమ్ 2. ఇక్కడ సింపుల్గా మీకు వీటి యొక్క హైబ్రిడేషన్ తెలిసి ఉండాలి, అలాగే దీని యొక్క స్ట్రక్చర్ షేప్ అనేది తెలిసి ఉండాలి. XCF6 మీకు ఇది కెమికల్ బాండింగ్లో హైబ్రిడేషన్ అనే టాపిక్లో వస్తుంది ఈజీగా. సో ఇక్కడ బాండ్ పేర్ 6, ఒక లోన్ పేర్ ఉంటుంది కాబట్టి డిస్టార్టర్ ఆక్టాహైడ్రల్. సో 1 1 అండ్ ఇక్కడ 3 బాండ్ పేర్స్ అండ్ ఇక్కడ 1 లోన్ పేర్ కాబట్టి ఇది పిరమిడల్ 3. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ XCO4 5, 1 లోన్ పేర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ పిరమిడల్. అండ్ XCF4 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ కాబట్టి స్క్వేర్ ప్లానర్ 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు హైబ్రిడేషన్ డీటెయిల్డ్గా మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ చూడాలంటే మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్ అనేది చూడండి. అండ్ ఇదే సిరీస్లో మీకు కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హైబ్రిడేషన్ మీద రిపీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద కాంపౌండ్స్ ఆఫ్ xenon ఇన్ కాలమ్ 1 విత్ ద మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇన్. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి. XCF2 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. సో ఇక్కడ లీనియర్. అండ్ నెక్స్ట్ XCF4 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్, స్క్వేర్ ప్లానర్. XCO3 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్, పిరమిడల్. అండ్ నెక్స్ట్ XCO4 5 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. ఓకేనా. సారీ, ఇక్కడ 4 2 అనేది స్క్వేర్ ప్లేనార్ అండ్ ఇక్కడ ఇది స్క్వేర్ పిరమిడల్. చూడండి XCF2 అనేది మనకు లీనియర్. ఓకేనా. నెక్స్ట్ XCF4 అనేది మనకు ఇక్కడ స్క్వేర్ ప్లేనార్. అండ్ నెక్స్ట్ XCO3 అనేది మనకు పిరమిడల్. అండ్ XCOF4 అనేది స్క్వేర్ పిరమిడల్. సో ఇది వచ్చేసి మనకు ఆప్షన్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ తెలిస్తే వాటి యొక్క షేప్ను మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నోబుల్ గ్యాసెస్ ఆర్ నేమ్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఇనర్ట్నెస్ టువర్డ్స్ రియాక్టివ్లీ ఐడెంటిఫై అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఇక్కడ నోబుల్ గ్యాసెస్ హ్యావ్ వెరీ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉండటం వల్ల లెస్ మెల్టింగ్ పాయింట్ అండ్ లెస్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా నోబుల్ గ్యాసెస్కి సంబంధించింది రైట్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో స్టేట్మెంట్స్ ఏ అండ్ ఆర్ చూడండి. ఇక్కడ హీలియం ఈజ్ యూజ్డ్ టు డైల్యూట్ ఆక్సిజన్ ఇన్ డైవింగ్ ఆపరేటర్స్. సో మనకు సముద్ర గర్భంలో ఆక్సిజన్ ప్రయాణించే వాళ్ళకి ఆక్సిజన్ కోసము ఈ ఆక్సిజన్లో డిజాల్వ్ అయిన హీలియంను యూజ్ చేస్తామన్నమాట. ఆక్సిజన్ గాలి పీల్చుకోవటానికి. సో ఎందుకంటే హీలియం హ్యాస్ హై సాల్యుబిలిటీ ఇన్ O2. సో ఇక్కడ హై సాల్యుబిలిటీ కాదు, లో సాల్యుబిలిటీ అనమాట. సో ఇక్కడ రీజన్ అనేది రాంగ్. సో
అసర్షన్ ఏ అనేది రైట్. సో ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ హీలియం అనేది మనకి సముద్ర గర్భంలో ప్రయాణించే వాళ్ళకి ఆక్సిజన్గా, ఈ ఆక్సిజన్లో డిజాల్వ్ చేసిన హీలియం గ్యాస్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మాలిక్యూల్ XeO4. సో XeO4, Xe మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో ఆక్సిజన్ అనేది బైవాలెంట్ కాబట్టి 4 ఆక్సిజన్. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ మాత్రమే కౌంట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 అంటే మనకు sp3 అంటే టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అనమాట. సో మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆప్షన్ చూడండి. XeO4 మాలిక్యూల్ ఈజ్ స్క్వేర్ ప్లేనార్ కాదు, టెట్రాహైడ్రల్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ దేర్ ఆర్ 4 D బాండ్స్ అనమాట. సో జినాన్లో మనకు D ఉంటుంది, ఆక్సిజన్లో P ఉంటుంది. సో పై బాండ్ అనేది P బాండే కదా. సో ఇది రైట్. అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ 4 sp3p అనమాట. సో దీని యొక్క హైబ్రిడేషన్ sp3 ఆక్సిజన్ P. సో sp3 హైబ్రిడేషన్ ఆక్సిజన్లో P ఆర్బిటాల్ బాండ్స్ అనేవి మనకి ఇక్కడ సిగ్మా బాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ XeO4 మాలిక్యూల్ ఈజ్ టెట్రాహైడ్రల్, ఇది కూడా రైట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. XeF4 అంటే 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ కాబట్టి స్క్వేర్ ప్లేనార్. సో 2. సో ఆప్షన్ 1ని ఆప్షన్ 2ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 ఉంది. సో XeF6 అంటే మనకు 6 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. అండ్ నెక్స్ట్ XeOF4 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. సో ఇక్కడ మనకు స్క్వేర్ పిరమిడల్ అనేది ఉంటుంది 4. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. XeO3 అంటే మనకు 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే స్క్వేర్ పిరమిడల్ అనమాట. సో 1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఈ నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనే 2013 to 2025 అనే సిరీస్లో నెక్స్ట్ చాప్టర్తో ఇంకో క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.